క్రీస్తునందు ప్రియ పరిశుద్ధులారా, క్రీస్తు నామములో మీకందరికీ నా శుభవందనములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ రక్షణ ప్రణాళికలో గ్రేస్ జనరేషన్ చర్చ్ 40 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలలో ఈరోజు దేవుని యొక్క వాక్య పరిచర్య చేయటానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ జోసెఫ్ స్టాన్లీ గడ్డం గారికి, అలాగే పాస్టమ్మ సూజన్న ఎస్తేర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వారి సంఘానికి కూడా క్రీస్తు నామములో నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్యలోనికి మనం వెళదాం. ప్రేమగల మా తండ్రి, ప్రభువా రక్షక యేసయ్య, నీ పరిశుద్ధ నామానికే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభువా, మరి గ్రేస్ జనరేషన్ చర్చ్ని మీరు దీవించి ఆశీర్వదించి, ఇదిగోనైనా మరి పాస్టర్ జోసెఫ్ స్టాన్లీ గడ్డం గారి ఆధ్వర్యములో వారికి మీరు అనుగ్రహించిన ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నీ పరిశుద్ధాత్మ ఆధిపత్యములో నీకు మహిమకరముగా, నీకు జయకరముగా ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు ఆశీర్వాదకరముగా ఈ ఉపవాస ప్రార్థన కూడికలను మీరే జరిగించి మహిమ పొందుకోమని వేడుకొనుచున్నాం. ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో నీ వాక్యమును మేము ధ్యానము చేయుచుండగా, ఓ పరిశుద్ధాత్మ, ఈ వాక్యమును మీరే మాకు విప్పండి. వాక్యములో ఉన్న సత్యములను, మర్మములను మీరే మాకు బోధించండి. సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించి యేసు క్రీస్తునే మా మధ్యలో పైకెత్తి మహిమపరచుమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము ప్రభువా, ఆమేన్. ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన యొక్క అంశము భోజనము చేసినను పానము చేసినను దేవుని మహిమ కొరకే. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనము. ఈ అంశము ఉపవాసమును గురించినటువంటి అంశము. కానీ చదవబడినటువంటి వాక్య భాగము మొదటి కొరింథీ 10:31లో మనకి ఏం కనపడుతుంది అనంటే భోజనము, పానము. మరి భోజనానికి పానమునకు ఉపవాసముతో సంబంధము ఏమిటి, లింక్ ఏమిటి అనేది ఈరోజు మనము దేవుని వాక్యము ద్వారా తెలుసుకుందాం. ఒకసారి ఒక ప్రాంతములో వివిధ మతాలకు చెందిన వారు, మత సంబంధమైన వ్యక్తులందరూ కూర్చుని నిజమైన దేవుడు ఎవరు, అది ఎట్లా నిర్ధారించగలుగుతాము అని ఒక డిబేట్ పెట్టుకోవటం జరిగింది. అప్పుడు మరి కొంతమంది మా దేవుడు సృష్టికర్త అని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా మరి హైందవ సోదరులలో కూడా ఒక ఆయన లేచి, మాలో కూడా బ్రహ్మను మేము సృష్టికర్త అయిన దేవుడు అని అంటాము అన్నాడు. అలాగే మరి మా దేవుడు అద్భుతాలు చేయువాడు, ఆశ్చర్య కార్యాలు చేయువాడు అని ఇంకొకళ్ళు చెప్పడం జరిగింది. ఇమీడియట్గా మా మత గ్రంథములో కూడా మా దేవుడు కూడా అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు అని చెప్పటం జరిగింది. ఇలా మరి అనేక మంది అనేక రకాలుగా మా దేవుడు స్వస్థపరుస్తాడు అంటే మా మత గ్రంథములో కూడా మా దేవుడు స్వస్థపరుస్తాడు అని ఉంది అని ఇట్లా రకరకాలుగా అందరూ కూర్చుని తర్కించుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నటువంటి సమయంలో సడన్గా అక్కడ ఉన్నటువంటి ఒక క్రైస్తవ సహోదరుడు ఒక అద్భుతమైనటువంటి మాట తెలియజేశాడు. ఆయన ఏమన్నాడు అని అంటే, నిజమైన దేవుడు ఎవరు అని మనం ఇంతవరకు మాట్లాడుకుంటున్నాం. అందరూ కూడా మా దేవుడులే ఇవి ఉన్నాయి, మా మత గ్రంథంలో కూడా ఇవి వ్రాయబడి ఉన్నాయి
అని అందరూ చెప్పారు. కానీ బైబిల్లో ఉన్న దేవుడు పరిశుద్ధుడు అని ఆ క్రైస్తవ సహోదరుడు చెప్పటము జరిగింది. ఎప్పుడైతే ఈ మాట ఏకైక నిజ దేవుడు పరిశుద్ధుడు హోలీ గాడ్ అన్న మాట ఎప్పుడైతే ఆ క్రైస్తవ సహోదరుడు తెలియజేశాడో ఇమ్మీడియట్గా అక్కడున్న వారిలో ఎవరు కూడా విభేదించలేకపోయారు, ఎవరు కూడా ప్రత్యుత్తరము ఇవ్వలేకపోయారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప ఆత్మీయ సత్యం ఏమిటి అని అంటే, ఈ పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడు. హీ ఈజ్ ద హోలీ గాడ్. అయితే పరిశుద్ధతకు నిర్వచనము ఏమిటి అంటే, వాట్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ హోలీనెస్? ఈ ప్రశ్న కనుక మనం వేసుకున్నట్లయితే, ద డెఫినేషన్ ఆఫ్ హోలీనెస్ ఈజ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. అంటే దీని అర్థం దేవుడు అనుగ్రహించే ప్రత్యక్షతలోనే, దేవుడు అనుగ్రహించే ప్రత్యక్షత వల్లే దేవుని యొక్క పరిశుద్ధత అనే దానికి అర్థము చేకూరుతుంది. సో వితౌట్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ వీ కెనాట్ డిఫైన్ ద హోలీనెస్. ఇది అక్షరాల సత్యము. ఇంకొక సత్యం ఏమిటి అని అంటే, ద హయ్యర్ ద లెవెల్స్ ఆఫ్ రెవల్యూషన్, అంటే దేవుని ప్రత్యక్షత ఎంత ఎక్కువగా ప్రత్యక్షింపబడుతుందో దట్ మచ్ మోర్ హయ్యర్ ద డిగ్రీస్ ఆఫ్ హోలీనెస్. అంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఎంత ఎక్కువగా బయలుపరచబడుతూ ఉందో అంతే ఉన్నతముగా దేవుని యొక్క పరిశుద్ధత కూడా ఉంటుంది. కాబట్టి దేవుని పరిశుద్ధతకు దేవుని ప్రత్యక్షతకు ఒక గొప్ప కనెక్షన్ ఉంది అని మనము గ్రహించాలి. అందుకనే మరి టు రివీల్ గాడ్ అంటే ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రత్యక్షత మానవాళికి అనుగ్రహింపబడాలి అంటే సంబడి షుడ్ రివీల్, అంటే ఆ ప్రత్యక్షతను ఎవరో ఒకరు మానవాళికి దయచేయాలి. సో ఇక్కడ మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన దైవ మానవుడు, మానవ దేవుడు. సో దేవుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి దేవుని యొక్క ప్రత్యక్షత ఈ లోకానికి అనుగ్రహించాడు. హల్లెలూయా. సో సంపూర్ణ సమగ్ర మానవుడు, సంపూర్ణ సమగ్ర దేవుడు ఈజ్ ఈక్వల్ టు లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వితౌట్ జీసస్ దేర్ ఈజ్ నో రెవల్యూషన్ ఆఫ్ గాడ్. వితౌట్ జీసస్ there is no revelation of God, because it is only Jesus who reveals God the Father to us. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే తండ్రి అయిన దేవునిని ఆయన బయలుపరచటానికి ఈ భూమి మీదకి దిగి రావటము జరిగింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి అనంటే, యేసును ఎంత ఎక్కువగా మనము తెలుసుకోగలుగుతామో, ఎరుగుతామో అంత ఎక్కువగా ప్రత్యక్షత మనకు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడుతుంది. అలాగే ఎంత ఎక్కువ ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడతాదో అంత ఎక్కువ డిగ్రీస్ ఆఫ్ హోలీనెస్, అంత ఎక్కువ పరిశుద్ధతను మనము సంతరించుకుంటాము. కాబట్టి మన పరిశుద్ధతకు ఆధారము
ఎవరు అనంటే మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పటి వరకు ఈ పరిశుద్ధతను గురించి, ఈ దేవుని ప్రత్యక్షతను గురించి, అలాగే మరి హోలీనెస్ యొక్క డెఫినేషన్ గురించి ఎందుకు మనం సంభాషించుకున్నాము, లేకపోతే ఎందుకు మనం ధ్యానించాము అనంటే ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ గురించినటువంటి ధ్యానాన్ని మనము చేస్తున్నాం. సో ఉపవాస ప్రార్థన చేసే ఒక గొప్ప పని ఏంటి అనంటే ఇట్ హెల్ప్స్ అస్ ఇంటూ హోలీనెస్. అంటే దేవుని యొక్క పరిశుద్ధతను యేసుక్రీస్తు నందు పరిశుద్ధాత్మ ద్వారా మనము పొందుకోవటానికి, సంతరించుకోవటానికి ఈ ఉపవాస ప్రార్థన అనేది ఒక గొప్ప సాధనం మరియు ఆయుధము కూడా. కనుక ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్ అనగా ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యమైనటువంటి గురి ఏమిటి అనంటే టు నో జీసస్, యేసును గూర్చిన జ్ఞానాన్ని సంతరించుకోవటాన్ని, యేసును మరెక్కువగా ఎరుగుటానికి ఈ ఉపవాస ప్రార్థన సహకరిస్తుంది. అందుకనే ఉపవాస ప్రార్థనలో ఎంతగా మనం ఉంటామో అంతగా యేసుని గూర్చినటువంటి జ్ఞానమును పరిశుద్ధాత్మ ద్వారా మనము పొందుకుంటాం. ఇది ఎట్లా జరుగుతుంది అంటే ఉపవాస ప్రార్థనలో మనం ఉన్నప్పుడు ఈ కార్యం ఎలా నెరవేర్చబడుతుంది మన జీవితాలలో అనంటే, ఉపవాస ప్రార్థన చేసే ఒక గొప్ప పని ఏంటి అనంటే మనలో ఆత్మ, ప్రాణము, దేహము ఉన్నాయి. అంటే మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు స్పిరిట్, సోల్ అండ్ బాడీ. స్పిరిట్ అనగా ఆత్మ. సో బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే మనలో ఉన్న ఆత్మ ద్వారానే దేవుని సంగతులను పరిశుద్ధాత్మ మన ఆత్మకు తెలియజేస్తాడు. మన ఆత్మ దేవుని సంగతులను, దేవుని యొక్క సత్యములను, దేవుని యొక్క మర్మములను గ్రహించి ఆ ఆత్మ ద్వారా మనలో ఉన్న సోల్ అనగా ప్రాణము అది కూడా ఆత్మీయముగా బలపరచబడుతుంది. ఆ తదుపరి శరీరము అనగా బాడీ, ఈ బాడీ కూడా ఆటోమేటిక్గా ఆత్మకు లోబడటం అనేది జరుగుతుంది. సో ఈ ఉపవాస ప్రార్థనలో ఒక గొప్ప అద్భుతం ఏంటి మన జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు అనంటే, మనలో ఉన్న ఆత్మ ద్వారా, మనలో ఉన్న స్పిరిట్ ద్వారా మన సోల్ని, మనలో ఉన్న సోల్ని మన స్పిరిట్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఎందుకు అనంటే స్పిరిట్ ఏ విధంగా దేవునితో సంబంధము కలిగి, దేవునితో కమ్యూనికేషన్ కలిగి ఎలా మన స్పిరిట్ ఉంటుందో, అలాగే సోల్, మనలో ఉన్న సోల్ అనగా ప్రాణము లేకపోతే జీవము, ఇది దేన్ని బట్టి ఉంటుంది అనంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క ఇష్టాలు, మన యొక్క చిత్తము, ఇవన్నీ కూడా సోలులో ఇమిడి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మనం ఉపవాస ప్రార్థనలో ఉంటామో ఇమీడియట్గా పరిశుద్ధాత్మదేవుడు మన ఆత్మను పురికొల్పి, మన ఆత్మను పురికొల్పుట ద్వారా మన యొక్క సోల్ని మనకు రివీల్ చేస్తాడు ఆయన, అనగా బయలు పరుస్తాడు. అందుకనే ఉపవాస ప్రార్థనను మనం ఏమనాలి అనంటే ఉపవాసము అనగా దేవునితో సహవాసము. ఉపవాసము ఈజ్ ఈక్వల్ టు దేవునితో సహవాసము.
సో ఇలాంటి ఉపవాస ప్రార్థనలో మనం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక ట్రాన్సెండెన్స్ అనగా గోయింగ్ బియాండ్. ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉన్న ఆత్మను పురికొల్పినప్పుడు ఆ ఆత్మ మనలో ఉన్న సోల్ని మనకు రివీల్ చేసినప్పుడు, బయలుపరిచినప్పుడు ఏం జరుగుతుంది అనంటే వి విల్ గో ఇంటూ ద స్పిరిచువల్ రెల్మ్, అనగా ఒక ట్రాన్సెండెన్స్లోనికి మనము వెళ్ళిపోతాం. వి విల్ గో బియాండ్ ఇన్ స్పిరిట్. ఇది ఉపవాస ప్రార్థన వల్ల సాధ్యమండి. ఎందుకు ఇది అవసరము అనంటే మనలో ఉన్న సోల్ మనకు రివీల్ చేయబడటానికే ఈ ట్రాన్సెండెన్స్లోనికి మనము కొనిపోబడతాం. కనుక ఎప్పుడైతే మనం అలాంటి స్థాయికి ఉపవాస ప్రార్థన ద్వారా ఆ గొప్ప స్థితికి మనం ఎప్పుడైతే చేరుకుంటామో అక్కడ ఏం జరుగుతుంది అనంటే మన సోల్ అనగా మన ప్రాణము, మన ఇష్టము, మన చిత్తము, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఇష్టాలు ఇవన్నీ కూడా ఉండేటటువంటి స్థలము సోల్. దీన్ని మనము దేవుడు రివీల్ చేయడం ద్వారా దీని యొక్క నిజ స్థితి మనము తెలుసుకుంటాం ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు. కాబట్టి ఎప్పుడైతే మన నిజ స్థితి, మన పరిస్థితి, మన సోల్ రివీల్ చేయటం ద్వారా మనం గ్రహిస్తామో ఇమీడియట్గా ఉపవాసంలో ఉన్న మనలో ఏం స్టార్ట్ అవుతుంది అనంటే కన్ఫెషన్ అనగా ఒప్పుకోలు. మరి ఎందుకు ఈ కన్ఫెషన్, ఈ ఒప్పుకోలు అనేది కావాలి అంటే ఉపవాస ప్రార్థనల వల్ల కలిగే ఒక గొప్ప ఆత్మీయ ప్రయోజనం ఏమిటి అనంటే వి స్టార్ట్ కన్ఫెసింగ్ అవర్ సిన్స్. ఇది ఎట్లా అవుతుంది అనంటే ఎప్పుడైతే సోల్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు మన ఆత్మ ద్వారా రివీల్ చేస్తాడో అప్పుడు ఏం జరుగుతుంది అనంటే ఒక కంట్రైట్ అండ్ హంబుల్ హార్ట్ అనేది మనలో ప్రారంభమవుతుంది. కంట్రైట్ అనగా విరిగి నలిగిన మనస్సు, అలాగే హంబుల్ హార్ట్ అనగా సులభముగా దేవునికి లోబడే హృదయము, అలాగే తమ్మును తాము తగ్గించుకునేటటువంటి గొప్ప హృదయం మనలో ప్రారంభమవుతుంది. ఎట్లా అనంటే ఈ కన్ఫెషన్ ద్వారా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఉపవాస ప్రార్థనలో కంపల్సరీగా పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉన్న ఆత్మ ద్వారా మన యొక్క సోల్ని మనకు రివీల్ చేస్తాడు. అనగా దాని యొక్క స్థితి, పరిస్థితి మనకు బయలుపరుస్తాడు. ఎట్లా అంటే ట్రాన్సెండెన్స్లో అనగా ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలో ఉపవాస ప్రార్థన వల్ల మనం ఉన్నప్పుడు ఈ కార్యం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ కార్యము మనలో జరుగుతుందో, వెన్ ద సోల్ ఈజ్ రివీల్డ్ విత్ ఇన్ అజ్, ఎప్పుడైతే ఈ కార్యము జరుగుతుందో ఆటోమేటిక్గా కన్ఫెషన్ అనగా ఒప్పుకోలు అనేది మనలో ప్రారంభము అవుతుంది. ఈ ఒప్పుకోలు ఎందుకు అనంటే టు ఇండ్యూస్ ఏ కంట్రైట్ అండ్ హంబుల్ హార్ట్. కాబట్టి ఉపవాస ప్రార్థన చేస్తూ విరిగి నలిగిన మనస్సు లేకపోతే మనల్ని మనం తగ్గించుకునే హృదయం మనకి లేకపోతే, లేదా దేవుని ఆజ్ఞలకు, దేవుని మాటలకు మనం లోబడేటటువంటి హృదయం మనలో లేకపోతే మనం చేసే ఈ ఉపవాస ప్రార్థన అది దండగా అని పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తున్నాడు. అది పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియజేసేటటువంటి ఆత్మీయ సత్యం. సో ఇక్కడ హంబుల్ హార్ట్ అంటే
మనల్ని మనం తగ్గించుకుని దేవునికి లోబడేటటువంటి హృదయము. అంటే ఏ హార్ట్ విచ్ ఈస్ ఆఫ్ హ్యూమిలిటీ, తగ్గించుకునే స్వభావం. అందుకనే ఒక భక్తుడు ఏమన్నాడు అని అంటే, ఫాల్స్ హ్యూమిలిటీ ఈజ్ ఈక్వల్ టు ట్రూ ప్రైడ్. అంటే పైకి ఏదో మేము లోబడ్డాము, మేము తగ్గించుకుంటున్నాము అని భ్రమించే వారిలో నిజమైనటువంటి అహంకారము తాండవం చేస్తుంది అని దీని యొక్క అర్థం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఫాల్స్ హ్యూమిలిటీ ఈజ్ ఈక్వల్ టు ట్రూ ప్రైడ్ విచ్ ఈస్ అగెయిన్స్ట్ గాడ్. కనుక మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, అహంకారము, గర్వము ఇవి దేవునికి హేయము. గాడ్ నెవర్ లైక్స్ దీస్ థింగ్స్. ఇది మనం గ్రహించాలి. ఇవి దేవునికి అయిష్టమైనవి. సో ఇప్పుడు ఈ కన్ఫెషన్ వల్ల ఉపవాస ప్రార్థనలో ఉన్న మనకి ఏమి సంతరిస్తుంది అని అంటే, విరిగి నలిగినటువంటి మనసు, అలాగే సులభముగా దేవునికి లోబడే హృదయము, మనల్ని మనము తగ్గించుకునే హృదయం మనకి ప్రారంభము అవుతుంది. అయితే మరి కన్ఫెషన్ అంటే ఏమిటి, ఒప్పుకోలు అంటే ఏమిటి అనేది కూడా మనము తెలుసుకోవాలి. చాలాసార్లు ఈ కన్ఫెషన్ అంటే ఏంటి తెలుసుకోవాలి అని అంటే, ముందు కన్ఫెషన్ అనేది ఏది కాదు అనేది మనము తెలుసుకుందాం. సో కన్ఫెషన్ ఈజ్ నాట్ మై స్కోర్ కార్డ్. గుర్తుపెట్టుకోండి, కన్ఫెషన్ ఈజ్ నాట్ మై స్కోర్ కార్డ్. కన్ఫెషన్ ఈజ్ నాట్ మై లిస్ట్ ఆఫ్ సిన్స్. మనం చేసిన పాపాల యొక్క చిట్టా కాదు. కన్ఫెషన్ ఈజ్ నాట్ మై ఫెయిల్యూర్స్ అండ్ మై ఫిక్సింగ్. అంటే మనం ఎక్కడెక్కడ తప్పిపోయాము అనేది లెక్క తెచ్చుకోవటం అనేది కన్ఫెషన్ కాదు. చాలాసార్లు మనం కన్ఫెషన్లో, ఈ ఒప్పుకోలులో ఏం చేస్తాము అని అంటే, నేను ఈ పని చేశాను, నేను ఆ పని చేశాను, నేను ఈ పాపం చేశాను, నేను ఆ పాపం చేశాను, నేను ఈ విధంగా అయిష్టంగా జీవించాను, ఈ విధంగా అపవిత్రంగా జీవించాను అని మనం కన్ఫెషన్స్ చేస్తున్నాం, ఒప్పుకుంటున్నాం. కానీ దేవుడు కోరుకునే కన్ఫెషన్ ఏంటి అని అంటే, హౌ కుడ్ ఐ డన్ దిస్ టు యూ ఓ గాడ్. అది కన్ఫెషన్ అండి. హౌ కుడ్ ఐ డన్ దిస్ టు యూ ఓ గాడ్ అంటే, నేను ఎట్లా నీకు విరోధముగా ఈ పాపమును చేశాను అని ఒప్పుకోవటమే నిజమైన కన్ఫెషన్. హౌ కుడ్ ఐ ఫెయిల్డ్ యూ ఓ గాడ్, హౌ కుడ్ ఐ ఫెయిల్డ్ యూ ఓ గాడ్ అని కన్ఫెస్ చేయటమే నిజమైనటువంటి ఒప్పుకోలు. అందుకనే 51వ కీర్తనలో దావీదు భక్తుడు ఏమంటాడు అనంటే, నీకు, కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. కాబట్టి నేను ఈ పాపం చేశాను, నేను ఆ పాపం చేశానని దావీదు పాపాల చిట్టా, లిస్ట్ ఆఫ్ సిన్స్ని చదవటం లేదు. అక్కడ ఒకే ఒక్క మాట చెప్తున్నాడు తన కన్ఫెషన్లో దావీదు. ఏమంటున్నాడు అని అంటే, నీకు, కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. కాబట్టి సామ్ 51 ఈజ్ ఎ ప్రేయర్ ఆఫ్ కన్ఫెషన్. అందులో దావీదు చేసిన ఆ పశ్చాత్తాప ప్రార్థనలో ఏం కనిపిస్తుంది మనకు అనంటే, కన్ఫెషన్ లేకపోతే ఒప్పుకోలు. కనుక ఎప్పుడైతే ఈ స్వకీయ పరీక్ష, ఈ స్వపరీక్ష మనలో జరుగుతాదో కన్ఫెషన్ ద్వారా,
ఒప్పుకోలు ద్వారా. ఈ స్వపరీక్ష మనల్ని కన్ఫెషన్లో నడిపించటంతో పాటు ఇది మనలను రిపెంటెన్స్లోనికి నడిపిస్తుందంటండి. అంటే పాపము ఒప్పుకోలు జరిగిన తర్వాత ఏమవుతుంది అనంటే మనము మారు మనసు పొందుకుంటాం. దట్ ఈజ్ ట్రూ రిపెంటెన్స్. మారు మనసు పొందుకోవటమే నిజమైనటువంటి రిపెంటెన్స్. ఎప్పుడైతే మనం రిపెంటెన్స్ పొందుకుంటామో అనగా మారు మనసు పొందుకుంటామో ఇమీడియట్గా మన పాపములన్నిటినీ దేవుడు ఫర్గివ్ చేసేస్తాడు. అంటే రిపెంటెన్స్ లీడ్స్ టు ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. కనుక ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి ఒక స్పిరిచువల్ ఫినామినన్ ఉందండి. ఏంటది అనంటే ఫస్ట్ ఫాస్టింగ్ ప్రేయర్. ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా ఏం జరుగుతుంది అనంటే ఒక ట్రాన్సెండెన్స్లోనికి మన సోల్ కొనిపోబడుతుంది, మన ఆత్మ ద్వారా, మన స్పిరిట్ ద్వారా. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ట్రాన్సెండెన్స్లో ఉన్న మనల్లో పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో మన యొక్క సోల్ని మనకు రివీల్ చేయటము జరుగుతుంది. ఎప్పుడైతే సోల్ మనకు రివీల్ చేయబడతాదో అనగా మనలో ఉన్న ఈ సోల్ యొక్క నిజ స్థితి పరిస్థితి ఏమిటి అనేది మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వల్ల తెలుసుకుంటామో ఇమీడియట్గా ఆ తర్వాత జరిగే స్టెప్ ఏంటి అనంటే కన్ఫెషన్. సో కన్ఫెషన్ ద్వారా ఏమొస్తుంది అనంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఒప్పుకోలు ద్వారా ఏమొస్తుంది అనంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనగా స్వపరీక్ష. స్వపరీక్ష లేనిదే కన్ఫెషన్ రాదు. కనుక స్వపరీక్ష జరిగి కన్ఫెషన్ వచ్చిన పిదప ఏమొస్తుంది అనంటే రిపెంటెన్స్ అనగా మారు మనస్సు. సో కన్ఫెషన్ విల్ లీడ్ టు రిపెంటెన్స్. రిపెంటెన్స్ విల్ గివ్ us forgiveness of our sins in Christ Jesus. And that forgiveness of sins which we have received in Christ Jesus will give us right standing in front of God. అంటే మనం దేవుని ఎదుట ధైర్యముగా నిలబడగలిగే స్థితి మనకు లభిస్తుంది. ఇలాంటి స్థితి ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఆ మరుక్షణం ఆ ఉన్నతమైనటువంటి స్థితి అది ఆత్మీయ స్థితి కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలోనికి మనం చేరుకున్నాం కాబట్టి ఆ ఆత్మస్థితిలో నుంచి we will have the knowledge of Jesus Christ. Hallelujah. కాబట్టి యేసును గూర్చిన జ్ఞానాన్ని మనము సంతరించుకుంటాము, మనము పొందుకుంటాము. కాబట్టి ఎంత ఎక్కువగా ఉపవాస ప్రార్థనలో మనం ఉంటామో అంత ఎక్కువగా క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానాన్ని మనం పొందుకుంటాము. ఎంత ఎక్కువగా క్రీస్తును గూర్చిన జ్ఞానము మనం పొందుకుంటామో అంత ఎక్కువగా పరిశుద్ధతలో మనం ఎదగటానికి అది మనకు ఆస్కారము అవుతుంది. కనుక గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ సహాయము లేనిదే unless the Holy Spirit does the work in us, this is not possible. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి కార్యం. కనుక ఇప్పుడు ఏం జరిగింది ఈ ట్రాన్సెండెన్స్లో ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ స్టెప్స్ అన్నిటిని మనం గ్రహించినట్లయితే ఇప్పుడు ఏం జరిగింది అని అంటే స్పిరిట్ ఈజ్ వెరీ యాక్టివ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వల్ల మనలో ఉన్న ఆత్మ ఉజ్జీవింపబడటం మాత్రమే కాదు కానీ అది ప్రజ్వలింపబడుతూ ఉన్నది. సో ఈ ప్రజ్వలింపబడుతున్న మన ఆత్మ వల్ల పరిశుద్ధాత్మ సహాయముతో మనలో ఉన్న సోల్ కూడా ఇప్పుడు ఆత్మ ఆధీనములోనికి
వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి అని అంటే, ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా మన సోల్ని, మనలో ఉన్న స్పిరిట్ విచ్ ఈజ్ ద కమ్యూనికేటర్ విత్ గాడ్, ఆ స్పిరిట్ ఆధీనములో మన సోల్ని మనం తీసుకుని రావటం జరుగుతుంది. కనుక గుర్తుపెట్టుకోండి, ఉపవాస ప్రార్థనలో ఇవి గనక జరగకపోయినట్లయితే మనం చేసే ప్రార్థన వేస్ట్. కంపల్సరీగా ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మదేవుడి కార్యాన్ని ప్రతి ఒక్కరి హృదయములో జరిగిస్తాడు. సో ఇప్పటి వరకు ట్రాన్సెండెన్స్లో జరిగేటటువంటి మరి అనుభవం ఎలా ఉంటుంది అనేది మనం చూసాం ఉపవాస ప్రార్థన వల్ల. ఇప్పుడు ఆ ట్రాన్సెండెన్స్లో నుంచి డిసెండెన్స్లోనికి మనము వద్దాం. డిసెండెన్స్లోనికి మనం వస్తాం. ఇది పరిశుద్ధాత్మ పెట్టిన క్రమం. ఎట్లా అయితే మనం ట్రాన్సెండెన్స్లోనికి, బియాండ్లోనికి ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా తీసుకుని పోబడ్డామో, అక్కడ జరిగిన కార్యము సంపూర్ణమైన తర్వాత తిరిగి మనం డిసెండెన్స్లోనికి వస్తాం. అంటే బియాండ్లో వెళ్ళిన మనం తిరిగి మామూలు స్థాయికి మనము వచ్చేస్తాం. ఇది ఎందుకు డిసెండెన్స్లోనికి మనం రావాలి? ట్రాన్సెండెన్స్లో ఉన్న మనం ఎందుకు డిసెండెన్స్లోనికి రావాలి అనంటే, ద ప్రైమరీ డ్యూటీ అనగా ఒక నిజ క్రైస్తవుని యొక్క ప్రాథమిక బాధ్యత ఏంటి అనంటే, టు బ్రింగ్ హెవెన్ ఆన్ ఎర్త్. ఏంటంట? పరలోకమును భూమి మీదకి తీసుకుని రావటమే క్రైస్తవుని యొక్క పని. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ప్రార్థన నేర్పించేటప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు ఏమిటి అంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యము వచ్చుగాక. కాబట్టి పరలోకములో ఉన్నటువంటి దేవుని రాజ్యము భూమి మీదకి రావాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువ బలియాగము వల్ల, అనగా 3 మేకుల నడుమ, ధర పర నడుమ కల్వరిగిరి శిలువలో వ్రేలాడినటువంటి యేసు సర్వ మానవాళి పాప పరిహారార్థము నిమిత్తము, సర్వలోక పాప ప్రాయశ్చిత్త నిమిత్తము ఆయన శిలువలో తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణమును ధార పోసాడు. తద్వారా యేసు చేసిన ఈ శిలువ బలియాగము వల్లనే లోకానికి పాప క్షమాపణ, శాప విమోచన అనుగ్రహింపబడింది. తద్వారా శిలువ ద్వారా యేసు దేవుని రాజ్యమును ఈ భూమి మీద స్థాపించాడు. ద క్రాస్, త్రూ ద క్రాస్ జీసస్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్. కాబట్టి ఇప్పుడు దేవుని సంఘం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైనటువంటి సంఘం ఏం చేయాలి అనంటే, ఆ దేవుని రాజ్యమును భూమి అన్నంతటా వ్యాపింపజేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ బ్రింగింగ్ హెవెన్ ఆన్ ఎర్త్. మరి ఈ పని ఉపవాస ప్రార్థన ద్వారా ఎట్లా సాకారం అవుతుంది అనేది ఇప్పుడు ప్రశ్న. హౌ ఇట్ ఈస్ డన్ త్రూ ద ఫాస్టింగ్ ప్రేయర్. సో ఇప్పుడు ట్రాన్సెండెన్స్లో ఉన్న మనం ఇప్పుడు డిసెండెన్స్లోనికి వచ్చేసాం. ఇక్కడ ఫాస్టింగ్లో హౌ వీ క్యాన్ బ్రింగ్ హెవెన్ ఆన్ ఎర్త్, ఏ విధంగా పరలోకాన్ని భూమి మీదకి మనము తీసుకుని రాగలుగుతాం ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా అనంటే, శరీరం అనగా బాడీ పోషింపబడతాదంట ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా. మరి జనరల్గా ఈ లోక రీతిగా మనం చూసినట్లయితే
మరి తినేటటువంటి ఆహారము, మనం తినే భోజన పదార్థముల వల్ల, ఫ్రూట్స్ కానివ్వండి ఏమన్నా, లేకపోతే మనం తినే అన్నం కానీ రొట్టెలు కానీ, మన లంచ్ వల్ల, మన యొక్క డిన్నర్, వీటన్నిటి వల్ల మనం ఏమనుకుంటున్నామనంటే మన శరీరము పోషింపబడుతుంది. కానీ వాస్తవం ఏంటి అనంటే ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా ద బాడీ ఈజ్ బీయింగ్ నరిష్డ్. ఏంటంట? ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా బాడీ అనగా శరీరం పోషించబడుతుంది. ఎట్లా అంటే ఎప్పుడైతే మనం ఉపవాస ప్రార్థనలో దేవుని సహవాసంలో ఎప్పుడైతే మనం మమేకమై ఉంటామో అప్పుడు మన శరీరం ఏమవుతుంది అంటే బలహీనపడుతుంది. ద బాడీ బికమ్స్ వీక్ అండ్ ద బాడీ స్టార్ట్స్ స్ట్రగ్లింగ్ అండ్ ఫైట్స్ ఫర్ ఫుడ్. సో శరీరం ఏం చేస్తుంది అంటే బలహీనపడి ఒక పోరాటం చేస్తుందంట. దేని కొరకు అని అంటే తినే ఆహారము కొరకు. తినటానికి అది తాపత్రయపడతా ఉంటుంది, తహతహ లాడుతూ ఉంటుంది. కాబట్టే ఈ శరీరం అనేది ఒక పోరాటము ప్రారంభిస్తుంది. అలా మనం ఉపవాస ప్రార్థనలో ముందుకెళ్తున్న కొలది, గంటలు మనం ఉపవాస ప్రార్థనలో దేవుని సహవాసంలో ఉంటున్న కొలది ఏం జరుగుతుంది అని అంటే ఈ శరీరానికి ఒక మెసేజ్ మనం తెలియజేస్తామంట. ఏంటి ఆ మెసేజ్ అంటే ద బాడీ కమ్స్ టు నో దట్ ద ప్రైమరీ అండ్ ద ఎసెన్స్ ఆఫ్ హూ ఐ యామ్ ఈజ్ ద సోల్. కాబట్టి ఇప్పుడు ఉపవాసములో అప్పటి వరకు బలహీనపడుతున్నటువంటి శరీరం, ఆ బలహీనతకు తట్టుకోలేక పోరాటం చేసినటువంటి శరీరం చివరికి ఏమి గ్రహిస్తుంది అని అంటే మనలో అతి ప్రాముఖ్యమైనది శరీరము కాదు, అది ప్రాణాత్మలు అనగా స్పిరిట్ అండ్ సోల్. స్పిరిట్ అండ్ సోల్. ఇది ఈ గ్రహింపు శరీరానికి కలుగజేయటమే ఈజ్ ద నరిష్మెంట్ ఆఫ్ ద బాడీ. శరీరాన్ని పోషించటము అనగా ఇలాంటి జ్ఞానం శరీరానికి నేర్పటమే దాని యొక్క పోషణ. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు శరీరానికి అర్థమైంది ఏంటి అనంటే ఇట్ ఈజ్ నాట్ యూ బాడీ, ఇట్ ఈజ్ నాట్ యూ బాడీ, ఇట్ ఈజ్ ద సోల్ విచ్ ఈజ్ ద రియాలిటీ. కాబట్టి మరి ప్రాణాత్మలే నిజమైనవి, శరీరము కేవలము నిష్ప్రయోజనము అనే సందేశం శరీరము నేర్చుకుంటుంది. అది శరీరానికి పోషణ. దట్ ఈస్ ద నరిష్మెంట్ ఫర్ ద బాడీ త్రూ ద ఫాస్టింగ్ ప్రేయర్. అందుకనే ఇప్పటి నుంచి ఏం జరుగుతుంది అనంటే ఒక స్పిరిచువల్ ఆర్డర్, ఒక ఆత్మీయ క్రమం ఒక వ్యక్తి జీవితంలో సంతరించుకుంటుంది. అనగా ఉపవాస ప్రార్థనలో ఉన్న వ్యక్తి ఫస్ట్ ప్లేస్ ఆత్మకి అనుగ్రహింపబడుతుంది ఉపవాసం ప్రార్థనల వల్ల. సెకండ్ ప్లేస్ సోల్ తీసుకుంటుంది. ఎందుకంటే ఇట్ ఈజ్ ఎడ్యుకేటెడ్ త్రూ ద స్పిరిట్. ఆత్మ ద్వారా సోల్ యొక్క నిజస్థితి ఏంటో సోల్కి రివీల్ చేయబడుతుంది. కాబట్టి ఇమీడియట్గా ఈ కన్ఫెషన్, రిపెంటెన్స్, ఇవన్నీ ఫర్గివ్నెస్ ఇవన్నీ పొందుకున్న తర్వాత ఇప్పుడు సోల్ అనేది ఆత్మ కింద అనగా ఆత్మ యొక్క ఆధీనములోనికి సోల్ అనేది వచ్చేస్తుంది ఉపవాస ప్రార్థనల వల్ల. ఇప్పుడు ఫైనల్గా బాడీ ఏమని తెలుసుకుంటుంది అనంటే ద సోల్ ఈజ్ ద రియాలిటీ అనే సత్యం శరీరం నేర్చుకుంటుంది ఇప్పుడు ఉపవాసం వల్ల. కనుక ఇప్పుడు శరీరం ఏం చేస్తుంది అనంటే
సోల్ కిందకి అనగా థర్డ్ ప్లేస్లోనికి శరీరము వచ్చేస్తుంది. కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే సోల్ అండ్ బాడీ ఆర్ అండర్ ద అథారిటీ ఆఫ్ స్పిరిట్, ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద స్పిరిట్. కాబట్టి ఆత్మానుసారమైనటువంటి జీవితము ఇటు సోల్ కలిగి ఉంటుంది, అలాగే బాడీ కూడా ఆ ఆత్మ ఇచ్చే కమాండ్స్ని ఫాలో అవుతుంది. కాబట్టి ఈ కామ క్రోధ మద మత్సర లోభ మోహములు షడ్వర్గములతో నిర్మితమైన ఈ మానవ శరీరం వెన్ ఇట్ కమ్స్ అండర్ ద అథారిటీ ఆఫ్ ద స్పిరిట్ ఏం జరుగుతుంది అని అంటే శరీరము కూడా పవిత్రముగా జీవించటము ప్రారంభిస్తుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే స్పిరిట్, సోల్ అండ్ బాడీ ఈ ట్రయూన్ ఏం చేస్తున్నాయి అని అంటే దీస్ త్రీ ఇన్ ద మ్యాన్ ఆర్ ఫాలోయింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కనుక గుర్తుపెట్టుకోండి, ఈ స్పిరిచువల్ ఆర్డర్ అనేది మనలో లేకోకుండా మొదటి స్థానం ఆత్మ, రెండవ స్థానము ప్రాణము, మూడవ స్థానము శరీరము. ఈ స్పిరిచువల్ ఆర్డర్ అనేది మనలో లేకపోతే శరీరం ఆత్మ మాట వినదు, సోల్ మాట వినదు. శరీరం శరీర క్రియలను జరిగించటానికి అనగా కామ క్రోధ మద మత్సర లోభమోహములు షడ్వర్గములతో నిర్మితమైన ఈ మానవ శరీరము శరీరేచ్ఛలను, శరీరము యొక్క దురాశలను నెరవేర్చుకోవటానికి అది పాపము చేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, హోలీనెస్ ఈజ్ రిలేటెడ్ టు ఫాస్టింగ్ ప్రేయర్. హోలీనెస్ అనగా పరిశుద్ధత అనేది ఫాస్టింగ్ ప్రేయర్ తోటి అనుసంధానము చేయబడి ఉన్నది. కాబట్టి ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్న మన యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి అని అంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధతే రెవల్యూషన్ ఆఫ్ గాడ్. ఆ రెవల్యూషన్ ఆఫ్ గాడే క్రీస్తు యొక్క ప్రత్యక్షత. కాబట్టి ఇట్ ఈస్ క్రైస్ట్ జీసస్ who reveals God the Father to us, and when we know the person of Jesus Christ, then only we will have the understanding of the holiness, and we will be start living according to the holiness standard which is set by the holy God. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఫాస్టింగ్ ప్రేయర్ అనేది చాలా చాలా అమూల్యమైనది. ఇట్ ఈస్ వెరీ వెరీ ప్రెషియస్. ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ ఏ వెరీ వెరీ ప్రెషియస్ టూల్ బికాస్ ఇట్ బ్రింగ్స్ అవుట్ హోలీనెస్ ఇన్ అస్. ఇది చాలా ప్రాముఖ్యమండి. కానీ మనం ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే బాడీ, ఇట్ ఈస్ నాట్ యూ బాడీ, ఇట్ ఈస్ ద సోల్ ద రియాలిటీ అని బాడీ ఎప్పుడైతే తెలుసుకుంటుందో ఇమీడియట్గా సోల్కి ఈ బాడీ సరెండర్ అవుతుంది. అక్కడి నుంచి ఏం జరుగుతుంది అని అంటే ద బాడీ హంగర్స్ ఆఫ్టర్ సోల్. ఏం చేస్తుందంటే ఇప్పుడు అప్పటి వరకు తిండి కోసం ఆకలి కొన్న ఈ శరీరము ఇప్పుడు ఆత్మ ప్రాణము కోసము తహతహలాడుతుంది. ఎప్పుడైతే ఇలాంటి స్థితి మనలో వస్తుందో అక్కడ ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది. ఏంటి అని అంటే ద బాడీ బికమ్స్ ద క్యారియర్ ఆఫ్ సోల్ అండ్ స్పిరిట్. కనుక హెవెన్ ఆన్ ఎర్త్ ఎట్లా సాధ్యపడుతుంది అని అంటే ఈ శరీరం నిష్ప్రయోజమైనదే, కానీ అది గొప్ప ప్రయోజనకరముగా మారిపోతుంది. ఎప్పుడు అని అంటే ఆత్మ ప్రాణములకు అది లోబడి అది వాటికి క్యారియర్గా ఉన్నప్పుడు. కనుక దేవుడు నియమించిన ఈ క్రమం ఆత్మ, ప్రాణము, దేహము, ఈ క్రమం చాలా ప్రాముఖ్యమైనది. ఈ మూడింటిలో ఏది కూడా మనం ఎక్స్క్లూడ్ చేయలేము. ఆల్ త్రీ ఆర్ యునైటెడ్. యాజ్ వీ హ్యావ్ ఎ ట్రయూన్ గాడ్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఎట్లా ఉన్నాడో
అలాగే ఆత్మ, ప్రాణము, దేహము అనే త్రిత్వముతోనే మానవుడు కూడా దేవుని ద్వారా సృష్టింపబడ్డాడు. కనుక గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హౌ వీ క్యాన్ బ్రింగ్ హెవెన్ టు ఎర్త్ అంటే ఈ భూమి మీద పరలోకాన్ని ఎలా తీసుకుని రాగలుగుతాము అని అంటే త్రూ ది స్పిరిచువల్ ఆర్డర్ ఆఫ్ స్పిరిట్, సోల్ అండ్ బాడీ. ద బాడీ బికమ్స్ ద వెహికల్, ఇట్ బికమ్స్ ద క్యారియర్ ఆఫ్ స్పిరిట్ అండ్ సోల్. కాబట్టి ఇప్పుడు ఎట్లా కార్యం జరుగుతుంది అని అంటే స్పిరిట్ ప్లస్ సోల్ ప్లస్ బాడీ విల్ స్టార్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ద వరల్డ్, విల్ రెవల్యూషనైజ్ ద వరల్డ్. గుర్తుపెట్టుకోండి, అంటే ఒక గొప్ప మార్పు ఈ లోకంలోనికి ఈ క్రమము తీసుకుని వస్తుందంట. ఇట్ విల్ రెవల్యూషనైజ్ ద వరల్డ్ అని అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి స్పిరిట్, సోల్ అండ్ బాడీ ఆల్ త్రీ ఆర్ ఇంపార్టెంట్. దట్స్ వై గాడ్ మేడ్ మ్యాన్ విత్ దెమ్ అనేది మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ విధంగా మనం స్పిరిట్, సోల్, బాడీ ద్వారా ఎప్పుడైతే మనం ఈ ప్రపంచాన్ని ఇంపాక్ట్ చేస్తామో అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే వీ విల్ బీ ఫిల్లింగ్ ద వరల్డ్ విత్ గాడ్లీనెస్ అండ్ హోలీనెస్. ఏం జరుగుతుందంటే అక్కడ గాడ్లీనెస్ అంటే దైవత్వమును, అలాగే హోలీనెస్ పరిశుద్ధత అనేది ప్రపంచములో మనం వ్యాపింప చేస్తాం. అదే భూమి మీద పరలోక రాజ్య స్థాపన, భూమి మీద పరలోక రాజ్యము యొక్క వ్యాప్తి. అది ఈ బాధ్యత సంఘానికి ఇచ్చాడు దేవుడు. సంఘము ఉపవాస ప్రార్థన ద్వారా చేయాల్సిన పనేంటి అని అంటే టు బ్రింగ్ హెవెన్ ఆన్ ఎర్త్. యేసుప్రభు వారు చేసినది కూడా అదే, ఆయన పరలోకమును భూమి మీదకి తీసుకుని వచ్చాడు. కాబట్టి ఇప్పటి వరకు నిష్ప్రయోజనమైనటువంటి ఈ శరీరము ఇప్పుడు ఏమైపోయింది అంటే గొప్ప ప్రయోజనకారిగా మారిపోయి పరలోకాన్ని భూమి మీదకి తీసుకుని రావటము జరిగింది. కాబట్టి మనం చదువుకున్నాం ఈ ప్రసంగానికి ప్రారంభములో 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనములో అక్కడ మీరు భోజనము చేసినను పానము చేసినను దేవుని మహిమ కొరకే చేయుడి. కాబట్టి ఈ ఫాస్టింగ్ ప్రేయర్కి, భోజనానికి, పానమునకు ఉన్న ఈ గొప్ప లింక్ని, ఈ గొప్ప కనెక్షన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనలో ఉన్న స్పిరిట్ ఎప్పుడైతే ఫస్ట్ ప్లేస్ పొందుకుంటుందో, సోల్ సెకండ్ ప్లేస్కి చేరుకుంటుందో, బాడీ థర్డ్ ప్లేస్కి చేరుకుంటుందో అప్పుడే ఫాస్టింగ్ ప్రేయర్ యొక్క లక్ష్యము టు బ్రింగ్ హెవెన్ ఆన్ ఎర్త్ అనేది నెరవేర్చబడుతుంది. ఎందుకు అనంటే దేవుని యొక్క పరిశుద్ధతల్లో ఉన్నతమైన ప్రమాణాలను ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము వల్ల మనము నేర్చుకోగలుగుతాం. అప్పుడు ఇలాంటి ఆత్మీయ స్థితిలో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు పౌలు వలె మనము కూడా ఈ మాటలు చెప్పగలుగుతాము. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై. కాబట్టి ఇక్కడ పౌలు తెలుసుకున్నాడు ఈ సత్యాన్ని. ఏంటి అనంటే యాజ్ ద మోర్ వి నో జీసస్, ద మోర్ వి విల్ హ్యావ్ ద రెవల్యూషన్. ద మోర్ రెవల్యూషన్ వి హ్యావ్, ద మోర్ డిగ్రీస్ ఆఫ్ హోలీనెస్ వి విల్ రిసీవ్. ఈ సత్యాన్ని పౌలు గమనించాడు. కాబట్టి ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు అనంటే నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా.
ఆ ఉన్నతమైన ఆత్మీయ స్థితిలోనికి పౌలు చేరుకున్నాడు. కాబట్టి ఈ గ్రేస్ జనరేషన్ చర్చ్లో మరి పాస్టర్ జోసెఫ్ స్టాన్లీ గడ్డం గారి ఆధ్వర్యంలో మరి జరిగించబడుతున్న ఈ ఉపవాస ప్రార్థన కూడికలలో, ఉపవాసములో ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మదేవుడు ఈ కార్యమును జరిగించి యేసుక్రీస్తునే మనందరి జీవితాలలో పైకెత్తి మహిమ పరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రేమగల మా తండ్రి, ప్రభువా రక్షక యేసయ్య, నీ పరిశుద్ధ నామానికే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు ఉపవాస ప్రార్థనలో ఏం జరుగుతుంది, ఏమి జరగాలి, ఏమి జరిగితే అది ఫలభరితమైన ఉపవాస ప్రార్థన అనేది మేము తెలుసుకున్నాం ప్రభువా. అందును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. కనుక ఇదిగో ప్రభువా, ఈ సమయంలో మరి ఎందరైతే ఈ వాక్యము విని ఉన్నారో, ఈ వాక్యము వారి హృదయాలలో నీ పరిశుద్ధాత్మ ద్వారా ఫలింపజేయమని వేడుకొనుచున్నాను ప్రభువా, నీకు స్తోత్రములు. ఈ వాక్యము విన్న ప్రతి ఒక్క బిడ్డ నిజమైనటువంటి ఉపవాస ప్రార్థన చేసి ఒక ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిని సంతరించుకొని యేసుక్రీస్తును మహిమపరచులాగున్న నీ పరిశుద్ధాత్మ కార్యమును ప్రతి హృదయంలో జరిగించి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకొనుచున్నాం ప్రభా, నీకు స్తోత్రములు. అలాగే నాయన, ఈ కూడికలో నేను నిర్వహిస్తున్నటువంటి మరి పాస్టర్ జోసెఫ్ స్టాన్లీ గడ్డమ గారిని, అలాగే పాస్టర్ అమ్మ సూజన్ ఎస్తేర్ గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను, వారు నడుపుతున్న సంఘాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి యేసునామ మహిమార్థమై, యేసు సేవార్థమై, యేసు సాక్ష్యార్థమై ఫలింపజేయమని ప్రార్థన చేస్తూ యేసునామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము ప్రభువా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము, ఆధిపత్యము, ఆశీర్వాదము ఈ వాక్యము విన్న ప్రతి ఒక్క హృదయానికి, మరి ముఖ్యముగా పాస్టర్ జోసెఫ్ స్టాన్లీ గడ్డం గారికి, అదేవిధముగా పాస్టర్ అమ్మ సూజన్ ఎస్తేర్ గారికి, వారి కుటుంబానికి, వారి పరిచర్యకు ఇప్పుడును ఎల్లప్పుడూను తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ వండర్ఫుల్ ఫాస్టింగ్ ప్రేయర్ time with Jesus. Amen and amen.